రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కనీసం ప్రోటోకాల్ పాటించలేదని కూకట్పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆషాఢ మాసంలో నిర్వహించబోయే బోనాల వేడుకల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన ఆర్థిక సహాయం పట్ల కనీసం స్థానిక ఎమ్మెల్యే ఎంపీకి సైతం సమాచారం ఇవ్వలేదని మండిపడ్డారు. ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థిని పిలవాలంటూ తాను లేకపోయినా పర్వాలేదని చెప్పడం దారుణమని అన్నారు. గెలిచిన వారిని కాకుండా ఓడిన వారిని పిలవాలని అధికారికంగా లేఖ రాయడమేంటని ఆయన ప్రశ్నించారు. పార్టీ పరిపాలించిన 60 సంవత్సరాలు ఎన్నడూ కూడా గుళ్ళను పట్టించుకున్న పాపాన ఓలేదు. ఆ పాపాన ఓలేకుండా ఆ గుళ్ళను ప్రతిష్టన చేసి లక్ష్మీ నరసింహస్వామి కానీ ఎన్నో గుళ్ళను డెవలప్ చేసి కోట్లు పెట్టి డెవలప్ చేసేటువంటి చరిత్ర కేసీఆర్ గారికి దక్కింది. వీళ్ళ తాత జాగీర్ అన్నట్టుగా ప్రోటోకాల్ మెయింటైన్ చేయకుండా, ఒక ఎమ్మెల్యే పిలవకుండా, ఒక ఎంపీని పిలవకుండా, బయట వాళ్ళతో నిప్పించింది కాకుండా పొన్నం ప్రభాకర్ అనేటువంటి జిల్లా మంత్రి రాజ్యాంగం పేరు మీద ప్రమాణం చేసినటువంటి నాయకుడు పొన్నం ప్రభాకర్. గుర్తుంచుకోవాలి ప్రభాకర్, నీకు అనుభవం లేపు, అనుభవం తెచ్చుకో. ఒక ప్రోటోకాల్ మెయింటైన్ చేసే ఆలోచన, ఒక రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మంత్రి అయిన నువ్వు ఇలా ఎమ్మెల్యే పిలవద్దు అని చెప్పి ఎమ్మెల్యే పిలవకుండా ఓడిపోయినటువంటి వ్యక్తి విలువమని చెప్పి లెటర్ పెడతావా? వాళ్ళను నీ సంస్కృతి ఇట్లే ఉంటుందా ప్రభాకర్ మంత్రి గారు? మీరు అసలు ఈ రకంగా ఉంటుందా ఎక్కడన్నా? చరిత్రలో ఉందా ఎక్కడన్నా? గెలిచిన ఎమ్మెల్యే పిలవకుండా ఓడిపోయినటువంటి వాళ్ళని విలువమని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఒక లెటర్ పంపిస్తావా అని వాళ్ళకు? ఎమ్మెల్యే రావద్దా? దానికి ప్రోటోకాల్ రాదా? ఇంత దుర్మార్గంగా మీ ఇండ్లకే ఇస్తురా పైసలు? ఆ రోజు మేము పెట్టినటువంటి ఆ స్కీముని కొనసాగించే బాధ్యత మీరు తీసుకురు తప్ప మీ కనీసం 60 సంవత్సరాల చరిత్రలో మీ దుర్మార్గమైనటువంటి చరిత్ర ఒక్క రోజు కూడా కనీసం గుళ్ళం పట్టించుకోలేదు మీరు. ఇలా చెక్కులు ఇవ్వాలంటే స్థానిక ఎమ్మెల్యే ఉంటాడు, స్థానిక ఎంపీ ఉంటాడు, అవసరమైతే ఇన్ఛార్జి మంత్రి ఉంటాడు. సరే, మీరు ఒక ఎమ్మెల్యేని పంపిస్తున్న సంతోషమే, కానీ ఓడిపోయిన ఎమ్మెల్యే పిలవాలి ప్రోటోకాల్ ప్రకారం అని చెప్పి మీరు ఈ రకంగా దుర్మార్గంగా ఇవాళ మీరు హైదరాబాద్ నగరం ఉన్నటువంటి గుళ్ళ మీద రాజకీయం చేస్తూ ఉన్నారు. ఇది ఖబర్దార్ ప్రభాకర్ మంత్రి గారికి చెప్తా ఉన్నాను, ఇది మంచి పద్ధతిగా మార్చుకో. హనుమకొండ జిల్లాలో హుజూరాబాద్లో కళ్యాణ్ లక్ష్మి